ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే, రిపబ్లిక్ డే. సో ఈ రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటామో చిన్నతనం నుంచి మనం పాఠ్యపుస్తకాల్లో నేర్చుకుంటూనే ఉన్నాం. ఒక గణతంత్ర దేశంగా మన దేశం ఆవిర్భవించినటువంటి రోజు, ఒక రిపబ్లిక్ కంట్రీగా అవతరించినటువంటి రోజునే రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాం. 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినాన్నే మనం రిపబ్లిక్ డేగా, గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మనందరికీ ఈ విషయాలన్నీ తెలుసు, కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఎంతోమంది పోరాడి మనకు స్వాతంత్రాన్ని మన దేశానికి సంపాదించి పెట్టారు బ్రిటిషర్స్ నుంచి. సో ఎన్నో పోరాటాలు, ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో అణిచివేతలు, ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలను సహితం ఈ దేశ స్వతంత్రం కోసం అర్పించారు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం. అయితే 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది, ఎన్నో పోరాటాల తర్వాత. అయితే ఇన్ని పోరాటాల తర్వాత సంపాదించుకున్నటువంటి ఈ దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి? ఇది ఆనాడు ఆ కాలంలో ఉన్నటువంటి నాయకులకి మదిలో మెదిలినటువంటి ప్రశ్న. ఎందుకంటే మన దేశానికి పర్టికులర్గా ఒక రాజ్యాంగము లేదా ఒక చట్టము, ఒక నిబద్ధత అయితే లేదు. ఎందుకంటే బ్రిటిషర్స్ మన భారతదేశానికి రావడానికి ముందు ఈ దేశం ఐక్యతతో లేదు, ఒకే తాటి మీద లేదు. చిన్న చిన్న రాజ్యాలుగా విభాగింపబడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ దేశంలో బ్రతుకుతున్నారు. సో దీన్ని ఆయుధంగా చేసుకొని బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఒక చిన్న వ్యాపారం కోసం మన దేశంలో అడుగుపెట్టారు. చిన్నగా వ్యాపారం కోసం అడుగుపెట్టినటువంటి ఆ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి, ఎందుకంటే మనం ఒకే తాటి మీద లేము, ఒకే అభిప్రాయంతో లేము, ఒకరికొకరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నటువంటి మన పరిస్థితిని వారికి అనుకూలంగా మలుచుకొని చాప కింద నీరులాగా దేశం మొత్తం వ్యాపించి మనల్నే బానిసలుగా చేసుకొని సుమారుగా 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. ఇదంతా చరిత్ర, మనం చదువుకున్నదే మనకి తెలిసినటువంటి విషయం. సో అలాంటి పరిస్థితి మనలా రాకూడదు. ప్రజలందరినీ ఏకం చేయాలి, ప్రజలందరికీ ఒకటే న్యాయ వ్యవస్థ, ప్రజలందరికీ ఒకటే చట్టం ఉండాలి. అలాంటప్పుడే మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వేరే దేశం వాళ్ళు వచ్చి ఈ బ్రిటిషర్స్ లాగే మనల్ని పరిపాలించేటువంటి అవకాశం ఉందని ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడి సో వారి ద్వారా మనకి రాజ్యాంగం అయితే రాయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఎలా రాశారు అంటే అప్పటికే అభివృద్ధి చెందినటువంటి రాజ్యాంగాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. సో అటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చూసి సో వారిలో ఆ రాజ్యాంగంలో ఏ క్లాస్ అయితే ఉన్నాయి, ఎటువంటి చట్టాలు అయితే ఉన్నాయి, వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. సో ఆ మహానుభావుడికి గుర్తుగానే రీసెంట్గానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనవరి 22వ తారీఖున సో ఆయన అతిపెద్ద విగ్రహాన్ని, ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. విజయవాడకే తలమానికంగా హార్ట్ ఆఫ్ విజయవాడ అని చెప్పుకుంటే ఒకనాడు ప్రకాశం బ్యారేజ్ గుర్తొచ్చేది. ఇప్పుడు దానితో పాటు అంబేద్కర్ స్టాచ్యూ కూడా మనకి గుర్తొచ్చే విధంగా అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. 206 అడుగులు ఎత్తు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, 81 అడుగుల బేస్ పెడస్టాల్ని నిర్మించడం జరిగింది. విజయవాడ స్మృతి వనాన్ని నిర్మించడం జరిగింది స్వరాజ్ మైదానంలో. సో ఎందుకు అంత పెద్ద విగ్రహాన్ని పెట్టాడు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కారణం ఒకటే. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి అందించి ఒక గొప్ప స్థితిని మనకు కలిగించారు కాబట్టి ఆయనకు గుర్తుగా సో ఆయన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం అని దానికి పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, సో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన బృందం, సో ఆనాడు రాజ్యాంగ కమిటీలు ఏవైతే ఉన్నాయో వారందరూ కలిపి రూపొందించినటువంటి ఒక గొప్ప మహా చట్టమే ఈనాడు మన దేశంలో ఫాలో అవుతున్నటువంటి భారతదేశ రాజ్యాంగం.
అయితే ఏ దేశాల నుంచి ఈ రాజ్యాంగం అనేది తీసుకొచ్చారో ఒకసారి మనం ఆలోచిస్తే ఇది సొంతగా రాసుకున్నటువంటి రాజ్యాంగం కాదు. ఆల్రెడీ అప్పటికి డెవలప్డ్ కంట్రీస్గా ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ నుంచి కాపీ చేయబడినటువంటి రాజ్యాంగం. ఉదాహరణకి ఎక్కువగా మన భారతదేశ చట్టంలో ఇంక్లూడ్ చేయబడినటువంటి చట్టాలన్నీ కూడా, ఆ క్లాస్ అన్నీ కూడా యుఎస్ను ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని రాయబడింది. అసలు యుఎస్ రాజ్యాంగం అనేది 1787లో ఫిలదెల్ఫియాలో మొట్టమొదటిగా రాయబడింది. రాసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. సో చాలా అద్భుతంగా ఉంటే ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని బట్టి మన భారతదేశ రాజ్యాంగం రాయడం జరిగింది. అయితే ఈ యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజ్యాంగము లేదా చట్టం అనేది ఎలా రాయబడింది అంటే బైబిల్ని బేస్ చేసుకొని రాయబడింది. సరే గమనించండి, బైబిల్ ఆధారితమైనటువంటి రాజ్యాంగం ఏది? యుఎస్ రాజ్యాంగం. బైబిల్లో ఉన్నటువంటి నిబంధనలను బట్టి, బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను బట్టి ప్రధానంగా 6 సూత్రాలతో ఆనాడు యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజ్యాంగం రాయబడింది. ఏంటి 6 సూత్రాలు అంటే పాయింట్ నెంబర్ 1 ఐక్యతని కలిగించడం. మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్రజలకి ఐక్యతని కలిగించడం. తర్వాత సమన్యాయం అందించడం. మూడవది దేశ ప్రజలకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలగడం. నాలుగవది అందరికీ రక్షణ కల్పించడం. ఐదవది ప్రజల యొక్క సంక్షేమాన్ని డెవలప్ చేయడం, ప్రోత్సహించడం. ఇక ఆరవది స్వేచ్ఛ. ఈ 6 పాయింట్స్తో ఆనాడు యుఎస్ రాజ్యాంగం రాయబడితే అటువంటి రాజ్యాంగాల నుంచి మన భారతదేశ రాజ్యాంగం అనేది రాయబడింది. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మీకు ఒక విషయం చెప్పనా, ఈనాడు మనం ఫాలో అవుతున్నటువంటి, మన దేశంలో అమలవుతున్నటువంటి రాజ్యాంగము బైబిల్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి రాజ్యాంగాల నుండి కాపీ చేయబడినటువంటి రాజ్యాంగం. చాలామంది యేసుక్రీస్తు అన్న బైబిల్ అన్నా సరే చాలామందికి పడదు. ఆయన యేసుక్రీస్తు పేరెత్తితేనే, బైబిల్ పేరెత్తితేనే విపరీతమైన కోపం వస్తుంటుంది. కానీ చట్టాన్ని ప్రేమిస్తారు బాగా, గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటారు. కానీ అమాయకులకు తెలియనటువంటి విషయం ఏంటంటే అసలు ఆ రాజ్యాంగం వచ్చిందే, ఆ రాజ్యాంగానికి మూలమే బైబిల్ అనేది ఈనాడు ఉన్నటువంటి మూర్ఖులకు తెలియదు ప్రియమైన దేవుని పిల్లారా. సో కాబట్టి అలా రాజ్యాంగాన్ని రాసుకొని మనందరికీ సమన్యాయం అందించాలని, అందరినీ ఏకతాటి మీద నిలవాలని, ఎందుకంటే ఎలా ఉండాలో, ఎందుకంటే స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం కానీ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేయడానికి ఒక చట్టం అయితే కావాలి. ఆ చట్టాన్ని రూపొందించుకొని దాన్ని అమలు చేసుకున్నటువంటి రోజే నేడు మనం జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే. ఇది రిపబ్లిక్ డే యొక్క చరిత్ర ప్రియమైన దేవుని పిల్లరా. అయితే ఇదంతా మనకి ఎందుకు నేను చెప్తున్నాను ఒకసారి ఆలోచిద్దాం. కేవలం ఈ భారతదేశ రాజ్యాంగం గురించి కాదులే కానీ ఆ రాజ్యాంగానికి మూలమైనటువంటి బైబిల్ యొక్క రాజ్యాంగం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎస్, బైబిల్ అనేది ఒక రాజ్యాంగం. ఎవరికి రాజ్యాంగం? ప్రపంచ దేశంలో ఆదాము మొదలుకొని నేటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోవాలనే భారతదేశ రాజ్యాంగం గురించి మీకు పరిచయం చేశాను ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకని? మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే పేదవాడిని కూడా అధికారిని చేయగలదు. అర్థమవుతుందా? కటిక పేదవాడిని కూడా దేశానికి ప్రధానమంత్రి చేయగలిగినటువంటి గొప్ప అవకాశం మన రాజ్యాంగంలో ఉంది. ప్రజాస్వామ్య దేశం మనది. సో రాజరిక వ్యవస్థను నిర్మూలించి సామాన్య ప్రజలు కూడా ఈ దేశపు గల్లాపెట్ట మీద అధికారాన్ని పొందేటువంటి అవకాశం కల్పించింది మన భారతదేశ రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగం, అసమానతలు లేనటువంటి రాజ్యాంగమే మన భారతదేశ రాజ్యాంగం. అంత గొప్పది మన రాజ్యాంగం. అయితే ఒక మనుషుడు ఇతర రాజ్యాంగాల నుంచి సంగ్రహించినటువంటి విషయాలు రాసినటువంటి రాజ్యాంగంలోనే ఇంత గొప్ప విషయాలుంటే, అసమానత తొలగించేటువంటి విషయాలు పొందుపరచబడితే, మరి దానికే మూలమైనటువంటి సృష్టినే కలిగించినటువంటి ఒక మహావ్యక్తి కాదు, ఒక మహాశక్తి రాసినటువంటి, ఆయన పంపించినటువంటి ఒక దివ్యజ్ఞాన గ్రంథం ఈ భూమి మీద ఉంది. అదే మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్. మరి ఈ బైబిల్ లేదా ఈ దేవుని చట్టాన్ని ఇంకెంత బాగా మనం నేర్చుకోవాలి, ఇందులో ఇంకెంత గొప్ప విషయాలు ఉంటాయి. అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఒక మనుషుడు రాసిన రాజ్యాంగంలోనే ఇన్ని గొప్ప
అసమానతలు లేనటువంటి విషయాలు ఉంటే మరి దేవుడు రాసినటువంటి దేవుని వాక్యమైన చట్టంలో ఇంకెన్ని విషయాలు ఉంటాయి చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పేదవారిని కూడా గొప్పవారిని చేసేటువంటి రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అయితే దానికి మూలమైన బైబిల్ రాజ్యాంగం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఈరోజు మన టాపిక్, దేవుని రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగం గురించి తెలుసు, ఇతర దేశాల రాజ్యాంగాల గురించి తెలుసు, కానీ వాటన్నిటికీ మూలమైన బైబిల్ రాజ్యాంగం గురించి మనకి ఏమాత్రం తెలియదు. ఏంటిది? బైబిల్ అనేది నిజంగా రాజ్యాంగమేనా, ఒక చట్టమేనా? ఎస్, చట్టమే. ఎలా చట్టమైంది, ఎలా దేవుడు ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. శ్రద్ధ కలిగి వినండి దయచేసి. ఏమంటే ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకంలో మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అదే గొప్ప మహాలోకమైనటువంటి పరలోకం. అయితే ఈ పరలోకంలో దేవుడు ఉన్నప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, తనకి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి ఆలోచన ఏంటంటే, ఒక కొత్త సృష్టిని కలిగించాలి అనుకున్నాడు. పరలోకం తానున్నటువంటి లోకము కాకుండా మరొక లోకాన్ని కలిగించి అందులో భూమిని తయారు చేశాడు. భూమిని తయారు చేసి భూమి మీద సకల వృక్షాలు, సకల జంతువులు, సకల పక్షులు, సృష్టిలో ఈనాడు మనం ఏది చూస్తున్నామో మనం చూడకుండా ఏవైతే అంతరించిపోయాయో అవన్నీ కూడా, వాటన్నింటినీ కూడా ఈ భూమి మీద చేసి పెట్టాడు. పెట్టిన తర్వాత తన మొట్టమొదటి మనిషిని తయారు చేసి ఏదేను వనం అనే తూర్పున ఏదేను వనాన్ని వేసి అందులో పెట్టాడు. సో దేవుని ఆలోచన ఏంటి? పిల్లలు కావాలి. ఇలా పిల్లలు కావాలి అనేటువంటి క్రమంలో సృష్టిని కలిగించాడు. అందులో భూమిని చేశాడు. భూమి మీద ఆదాము అనేటువంటి మనిషిని పెట్టాడు. మొట్టమొదటిగా సృజింపబడినటువంటి మనిషి ఆదాము, ప్రియమైన దేవుని పిల్లరా. అయితే ఈ ఆదాము సృజింపబడిన తర్వాత ఏంటి ఇతని పని ఏంటి? దేవుడు కలిగించాడు, రైట్. ఇతని పని ఏంటి? ఇతనికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఏంటంటే, సో ఏదేను వనాన్ని సేద్యపరచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవది, ఈ భూమి మీద బ్రతికేటువంటి ప్రతి భూజంతువు, ప్రతి ఆకాశ పక్షి, నేల ప్రాకే ప్రతి జంతువు, ప్రతి జీవి కూడా ఆదాము దగ్గరికి, జీవం కలిగిన ప్రతిదీ కూడా ఆదాము దగ్గరకు వస్తే, ఆదామా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆదామా వాటన్నిటికీ నువ్వే పేర్లు పెట్టాలి. ఎందుకు నువ్వే పేర్లు పెట్టాలి? ఒకవేళ నేను పేర్లు పెడితే వాటన్నిటిని గుర్తుంచుకొని పలకటం, గుర్తుంచుకొని ఇతరులకి చెప్పడం అనేది అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి నువ్వే పేర్లు పెట్టు. నువ్వు ఏ పేరైతే పెడతావో అదే పేరు దానికి జీవితాంతం ఉంటుంది అని చెప్తే ఆదాము దేవుని పనిలో నిమగ్నం అయిపోయాడు. అప్పటికి ఎటువంటి చట్టం లేదు భూమి మీద. దేవుని మాటే శాసనంగా, దేవుని మాటే ఒక చట్టంగా ఉంది తప్ప లిఖితపూర్వకంగా ఒక రాజ్యాంగం, చట్టం అనేది భూమి మీద లేదు. అయితే ఆదాము పనిలో ఉన్నాడు. భూజంతువులు పేర్లు పెడుతున్నాడు, ఆకాశ పక్షులు పేర్లు పెడుతున్నాడు. వాటన్నిటికీ పేర్లు పెడుతూ ఏదేను వనాన్ని సేద్యపరుస్తున్నప్పుడు దేవునికి ఆలోచన కలిగింది ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి సాటి అయిన సహాయాన్ని చేయాలి అనుకున్నాడు. అనుకున్న ప్రకారంగానే ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముక నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గర తీసుకొని వెళితే ఆదాముకి ఆమె భార్య అయిపోయింది. ఇది మనకు తెలిసిన స్టోరీ. అయితే ఇప్పుడు సాతానుడు ఎంటర్ అయిపోయి వారిద్దరూ ఏదేను వనంలో ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడుతూ, మాటే గుర్తుపెట్టుకోండి, ఏ చట్టం లేదు, మాటే దేవునితో మాట్లాడుతూ చక్కగా ఏదేను వనంలో సంచరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సాతానుడు ఎప్పుడైతే వారి జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, సో ఆ పాపం చేయడం ప్రారంభించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం చేసింది హవ్వ. మోసపోయింది. సాతానుడు పలికాడు ఏమని? ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏదైనా తినొద్దని దేవుడు చెప్పాడంటే ఇమీడియట్గా ఒక మాట అంది, అవును, ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, ఆ 2 చెట్లు తినకూడదు. తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలాన్ని కానీ, జీవవృక్షాన్ని కానీ, వాటి ఫలాలను మేము ముట్టుకోకూడదు, మిగతాది ఏదైనా తినొచ్చు అంటే పిచ్చిదాన. మంచి చెడును తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని, ఆ ఫలాలను తినొద్దని మీతో దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? ఒకవేళ ఆ ఫలాలే మీరు తింటే కనుక ఖచ్చితంగా మీరు దేవతల్లాగా మారిపోతారు అని మోసపు మాటలు చెబితే మోసపోయి తప్పు చేసింది హవ్వ. ఆమె తప్పు చేయటమే కాకుండా భర్తకు కూడా ఇచ్చింది. భర్త కూడా తిన్నాడు. పాపం అయితే లోకంలోకి ఎంటర్ అయిపోయింది.
అంటే అప్పటి వరకు దేవుని మాటే శాసనంగా, దేవుని మాటే ఆజ్ఞగా ఉన్నటువంటి తరుణంలో ఆ దేవుని మాటనే ధిక్కరించి పాపం చేశారు. ఎవరు? ఆదాము హవ్వలు. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు వారిని ఇమీడియట్గా ఏదేని వనం నుంచి గెట్ అవుట్ అన్నాడు. అంతే, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆదాము హవ్వలు కూడినప్పుడు హేబేలు పుట్టాడు, ఆ తర్వాత కయ్యను పుట్టాడు, ఆ తర్వాత హేబేలు పుట్టాడు. అయితే వీళ్ళు పుట్టిన తర్వాత వీరిలో ఒకడు ఇంకొకరిని చంపేశాడు. కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఎందుకని? అతని అర్పణ దేవుడు అంగీకరించాడు, ఇతని అర్పణ అంగీకరించలేదు. అర్పణలో లోపం ఉంది. అయితే ద్వేషం పెంచుకొని మొట్టమొదటి నరహత్య చేశాడు. అంటే దేవుని మాట ఏమైపోయింది? ధిక్కరించబడింది, తృణీకరించబడింది. అలా దేవుని మాటను తృణీకరిస్తూ దేవుని మాటను పెడచెవిన పెడుతూ అలా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో నోవాహు అనేటువంటి వ్యక్తి ఆ కాలానికి వచ్చేసరికి భూమి మీద నీతిమంతులు ఎవ్వరూ లేకుండా పోయారు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి ఒకే ఒక్కడు కనపడ్డాడు. ఎవరు అంటే నోవాహు. నోవాహుతో అన్నాడు, ఈ భూమి బలాత్కారంతో నిండిపోయింది. సో కాబట్టి ఈ భూమిని నేను అంతం చేయాలి. నోవాహు, నువ్వేం చేస్తావంటే ఓడ కట్టు అనగానే ఇమీడియట్గా ఓడ కట్టడం ప్రారంభించాడు. ఓడ ఎంతకాలం కట్టాడు? సుమారుగా ఒక 100 నుంచి 120 సంవత్సరాల మధ్యకాలం. అది ఎలాగో అంతకుముందు ఆ పాఠాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 100 నుంచి 120 సంవత్సరాలు, సుమారుగా ఒక 100 సంవత్సరాలు వేసుకుందామా రఫ్గా. ఒక 100 సంవత్సరాలు పట్టింది. ఈ 100 సంవత్సరాలు ఓడని ఎక్కడ సిద్ధపరిచాడు? సముద్రం దగ్గర కాదు, నేల మీద సిద్ధపరిచాడు. ఎవరైనా ఓడని సిద్ధపరిచేటప్పుడు ఎక్కడ సిద్ధపరుస్తారు? దాని మేకింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? సముద్రానికి దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే దాన్ని తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. అదే సముద్రం పక్కన అనుకోండి, ఇమీడియట్గా దాన్ని ఇలా లాగేసి సముద్రంలో తీసుకెళ్ళిపోవచ్చు. అప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి చెప్పండి? ఏంటి పిచ్చోడా, నేల మీద కడుతున్నాం, సముద్రం దగ్గర కట్టు అని అనుంటారా లేదా? అప్పుడు వాళ్ళందరికీ నోవాహు ఏం చెప్పాడు? సువార్త అనేది ప్రకటించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నోవాహు మాత్రమే కాదు, ప్రభువే తానే ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త బోధించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తారా? పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. సో దేవుడే ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడంట. ప్రకటించినా సరే ఆ మాటని పెడచెవిని పెట్టారు. ఎందుకంటే అప్పటికి రాజ్యాంగం లేదు. దేవుని మాటే శాసనం, దేవుని మాటే సువార్త, దేవుని మాటే ఆజ్ఞగా ఉన్నటువంటి కాలంలో ఆ ఆజ్ఞను తృణీకరించి తప్పు చేశారు. అందరూ కూడా తప్పు చేసినప్పుడు నోవాహును బట్టి అతని కుటుంబం కూడా రక్షింపబడింది. భూజంతువులన్నింటిలోనూ, పక్షులన్నింటిలోనూ, భూమి మీద ప్రాకే ఆ పురుగు జాతి వాటన్నింటిలోనూ 2 చొప్పున జతలుగా ఓడలోనికి వచ్చిన తర్వాత గొప్ప జలప్రళయాన్ని దేవుడు భూమి మీదగా రప్పించిన తర్వాత ప్రచండమైనటువంటి వర్షం కురిచింది. సో ఆ ఓడ అలా తేలిపోయి చివరిగా ఆరారవతు కొండల మీద నిలిచింది. అలా నిలిచిపోయిన తర్వాత ఆ నోవాహు ఫ్యామిలీ, నోవాహు, అతని భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు, ఈ 8 మంది బయటకు వచ్చారు. అందులో ఉన్న జంతువులు పక్షులన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ నోవాహు దగ్గర నుంచి ఈ భూమి మీద జనాభా విస్తరించడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఇదంతా చెప్తున్నాను, ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని రాజ్యాంగం ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే ఈ చరిత్ర అంతా మీకు తెలియాలి. దేవుని రాజ్యాంగం వెనక ఏం జరిగింది, దేవుని రాజ్యాంగం, దేవుని చట్టము లేదా దేవుని వాక్యము మనకి ఇవ్వటానికి, ఒక గ్రంథస్థం చేతి మన చేతుల్లో పెట్టడానికి ఎలాంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయో మనందరికీ తెలియాలి ఖచ్చితంగా. అందుకే ఇదంతా చెప్తున్నాను. ఎప్పుడైతే నోవాహు అతని ఫ్యామిలీ బయటకు వచ్చారో, షేము, హాము, యాపేతు అనేటువంటి ఆ 3 కొడుకుల నుంచి అనేకమైనటువంటి జనాంగాలు బయటకు వచ్చాయి. ఆదికాండం 10వ అధ్యాయం మీరు చదివితే అక్కడ సముద్రపు వెంబడి ఏ జాతులు వచ్చాయో, కొండ జాతి వారు ఏ విధంగా వచ్చారో, ఎవరి నుంచి ఏ వంశీయులు వచ్చారో అదంతగా క్లియర్గా రాయబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారు, అలా రాయబడిన తర్వాత జనాభా విస్తరిస్తుంది. కానీ
ఆ మనుషుని యొక్క ఆలోచన అనేది మారకుండా పాపం చేస్తూనే ఉన్నారు. అంటే దేవుని మాటే చట్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ చట్టాన్ని తృణీకరిస్తున్నారు. అప్పుడు ఏంటి, దేవుని మాట తప్ప గ్రంథస్థం చేయబడింది లేదు. ఆ దేవుని మాట కూడా తృణీకరిస్తూనే ఉన్నారు. దేవుని ఆలోచన ఏంటి, భూమి అంతా నిండించాలి, భూమి అంతా నిండిపోవాలి, ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ ఆనాడు ఏం చేశారో తెలుసా? ఆనాడు ఏం చేశారంటే, మన భూమి అంతా చెదిరిపోవడం ఎందుకు, అందరం ఒకచోటే ఉందాము, ఒకచోటే తిందాము, ఒకటిగా ఉందాము అని ఒక పెద్ద గోపురాన్ని ఆకాశం అంటేలాగా కట్టాలనుకున్నారంట. అలా కట్టడం ప్రారంభించారు. అలా ప్రారంభించబడినటువంటి కట్టడమే బాబేలు గోపురం. అది కొంతవరకు అలా వెళ్ళిపోయింది. తర్వాత దేవుడు చూసిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లారా, వీళ్ళు మాట వినేటట్టు లేరు, అందరూ విస్తరించాలి, భూమి అంతా ఆక్యుపై చేసుకోవాలి, అదంతా వాళ్ళు అనుభవించాలి నేను కోరుకుంటూ వీళ్ళేంది ఒకచోట ఉంటున్నారు అని దేవుడే దిగివచ్చి వారిని చల్లాచెదురు చేసి ఒకరి భాష ఒకరి తెలియకుండా చేశాడంట. తారుమారు చేశాడు భాషల్ని. అప్పటి వరకు ఒకటే భాష, ఒకటే మాట, కానీ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చినాయి. ఎందుకని, మనుషుని యొక్క ఆలోచన బట్టి, మనిషి యొక్క పాపాన్ని బట్టి. అలా ప్రజలందరూ చెదిరిపోయిన తర్వాత ఎవరైనా కనబడతారా దేవుడి కంటే? ఎవ్వరూ కనపడలేదు ప్రియమైన దేవుని పిల్లారా. అటువంటి టైంలో ఒక వ్యక్తి దేవుని కనబడ్డాడు. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కనబడ్డాడు. అబ్రహాం కనబడినప్పుడు ఒక మాట అన్నాడు, అబ్రహామా నువ్వు లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటే ఒకే ఒక్క మాట, అది దేవుని మాట. మనం నమ్మటానికి ఇంత పెద్ద బైబిల్ మన చేతిలో ఉన్నా మనం నమ్మలేకపోతున్నాం. కానీ అబ్రహాము ఒకే ఒక్క మాటను బట్టి వెళ్ళిపోయాడు. ఇటువంటి గ్రంథాసం చేయబడిన మాటలు తెలియదు, మనకున్నటువంటి నాలెడ్జ్ కూడా ఆనాడు అబ్రహాంకి లేదు. దేవుని గురించి మనకు తెలిసినటువంటి విషయాలు ఆనాడు అబ్రహాంకి తెలియదు. ఒకే ఒక్క మాట విన్నాడు అంతే, అబ్రహాము నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిపో, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా అన్నాడు. అలా ఆ మాటను నమ్మి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈనాడు అబ్రహాముని ఏమని పిలుచుకుంటున్నాం? తండ్రి. ఎవరికి తండ్రి? ఈ భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ గాడ్ ఫాదర్ ఎవరంటే అది అబ్రహాం మాత్రమే. అబ్రహాంకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని కలిగిస్తాను. ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాల కాలంలో. అతని వయసు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, సో దేవుడు చెప్పింది ఇస్సాకు గురించి కాదు, కానీ ఇస్సాకులో నుంచి వచ్చేటువంటి ఒక గొప్ప మహానుభావుని గురించి చెప్పాడు. సో ఏమని చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది మనం ముందు నేర్చుకుందాం. అయితే అబ్రహాంతో ఒక మాట అన్నాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా చేస్తాను, నీలో నుంచే రాజులు పుడతారు, నీలో నుంచే ప్రవక్తలు పుడతారు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్న కదా, అలాగే చేస్తాను అన్నాడు. అలా అన్న తర్వాత కొంతకాలానికి ఇస్సాకు పుట్టాడు. ఆ కొంతకాలానికి ఇస్సాక్కి 2 కొడుకులు పుట్టారు, యాకోబు, ఏశావు. అయితే దేవుడు ఏశావుని ఎంచుకోలేదు. ఎందుకని? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడు అని మనం చదువుకుంటాం. సో అటువంటి వాణిలో నుంచి దేవుడు సంతానాన్ని కోరుకోలేదు. అటువంటి వాని యొక్క సంతానాన్ని దేవుడు ఆశించలేదు. మరి ఎవరిని కోరుకున్నాడు అంటే యాకోబును కోరుకున్నాడు. మరి యాకోబుకి ఎంతమంది? 12 మంది కుమారులు. ఆ 12 మంది నుంచి 12 గోత్రాలు, 12 మంది గోత్రకర్తలు. సో ఇలా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. యోసేపు అమ్మబడతాడు. అమ్మబడిన తర్వాత ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత తన కుటుంబాన్ని, తనతో పాటు తండ్రిని, అందరినీ కూడా ఐగుప్తు దేశంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ కూడా మనకు తెలిసిందే. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లారా, ఏం జరిగింది అంటే ఆ యోసేపుని ఎరిగినటువంటి ఒక కొత్త రాజు, ఫరో రాజు ఐగుప్తు దేశాన్ని ఏలడం ప్రారంభించినప్పుడు ఇశ్రాయేల్ అందరినీ శ్రమ పెడతారు. అసలు దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానం ఏంటి? ఆ దేశాన్ని, నీకు చూపించే దేశాన్ని నీకు ఇస్తాను, ఇది దేవుడు వాగ్దానం చేశాడు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. మరి అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరాలి అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఎక్కడికి రావాలి? కనాను అనబడినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి రావాలి. మరి వీళ్ళందరూ ఐగుప్తు దేశంలో ఉండి శ్రమలు పడుతున్నారు. ఎందుకని? యోసేపుని ఎరుగని కొత్త రాజు వచ్చి ఇశ్రాయేలులందరినీ శ్రమ పెట్టడం ప్రారంభించాడు. సుమారుగా 430 సంవత్సరాలు
వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. కఠినమైనటువంటి బానిసత్వం, కఠినమైనటువంటి పని, విరామం అనేది లేకుండా అవిశ్రాంతంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. వారి ఆ బాధను తట్టుకోలేక దేవుణ్ణి మొర్ర పెడితే దేవుడు ఆ మొర్రను విని, ప్రియమైన దేవుని పిల్లారా, వారిని రక్షించడానికి ఒక నాయకుని పుట్టించాడు. ఆయనే మోషే. అయితే ఆ మోషేని ఎన్నుకున్న తర్వాత ఆ మోషే ద్వారా ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలోనికి తీసుకురావాలి. ఇది ప్లాన్. అయితే ఎక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. సో వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోనికి రావాలి. సో ఈనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కోటాను కోట్ల మంది, సుమారుగా 30 కోట్ల మంది ఆనాడు జనాభా స్వతంత్రం వచ్చేటువంటి టైంకి 30 కోట్ల మందిని సో ఎలా నడిపించుకోవాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఒక చట్టం కావాలని ఈనాడు మనకు అనిపించింది. మరి ఆనాడు కూడా సుమారుగా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి జనాభాని లెక్క కడితే సుమారుగా ఒక అంచనా 20 లక్షల మంది. 20 లక్షల మంది బయటకు వచ్చారు. ఈ 20 లక్షల మందిని ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. మరి మనుషుడు ఆలోచించి ఒక చట్టాన్ని రూపొందించాలి అనుకున్నప్పుడు మరి దేవుడు అంతకంటే గొప్పవాడు కదా. మనుషులు పాపం చేయకుండా, మనుషులు తప్పు చేయకుండా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మనిషికి నేర్పించాలా వద్దా? నేర్పించాలి. కాబట్టి వారికి ఒక చట్టాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. చట్టం అనేది ఏం చేస్తుంది? మనిషిని తప్పు చేయకుండా అదుపు చేస్తుంది, తప్పు చేస్తే శిక్షిస్తుంది. ఇది చట్టానికి ఉన్నటువంటి లక్షణాలు, క్వాలిటీస్. అయితే ఈ చట్టం వారికి ఇవ్వాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? చాలామంది పాపంలో ఉండిపోయారు. దేవునికి మొర్రపెట్టారు కానీ దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు ఏమి నడుచుకోలేదు. వారందరూ పాపంలో ఉన్నారు. అదే మనం చదువుతాం. చూద్దామా? రోమపత్రిక 5వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అంటే లోకంలో పాపమైతే ఉంది, ఆనాడు కూడా పాపం ఉంది, కానీ అది వారికి పాపం అని తెలియదు. చాలామంది చాలా తప్పిదాలు చేశారు ఆనాడు. అయితే అది పాపమని వారికి చెప్పేటువంటి ఒక చట్టం ఆనాడు లేదు. అర్థం అదే చెబుతున్నాడు. కింద చదువుకుంటూ వెళ్ళిపోతే 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము వచ్చింది కనుక కాదు, ధర్మశాస్త్రం వచ్చిన దనుక అన్న మాటకు అర్థం ఏంటంటే అంటిల్, అప్పటి వరకు. అంటే ధర్మశాస్త్రం వచ్చేంత వరకు, అంటిల్ ద లా. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం వచ్చేంత వరకు పాపమైతే లోకంలో ఉంది, కానీ సో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే అది పాపం అని ప్రజలకు తెలిసిందంట. చదువుకుందాం 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక, అంటే ధర్మశాస్త్రము వచ్చేంత వరకు పాపము లోకములో ఉండెను. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. అర్థమవుతుందా? సో ఆదాము నుంచి మోసే వరకు అందరూ తప్పిదాలు చేశారు, కానీ ఆ వచ్చేంత వరకు ఉన్న పాపమని వారికి తెలియడానికి సరైనటువంటి చట్టం అయితే ఈ లోకంలో లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలి? సో వారందరినీ నడిపించడం కోసం ఒక రాజ్యాంగం. ఎందుకంటే మీరు కొత్తగా దేశానికి వెళ్తున్నారు. మనకైనా ఉన్న దేశంలోనే స్వతంత్రం తెచ్చుకున్నాం. మనకి రాజ్యాంగం, చట్టం అవసరమైంది, కానీ ఆనాడు ఒక కొత్త దేశానికి వెళ్ళిపోతున్నారు. కొత్త ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోబోతున్నారు. అంత కొత్తది. వారిని నడిపించుకోవాలంటే ఎలా, వారిని కాపాడుకోవాలంటే ఎలా, ఏ పని ఎలా చేయాలి, ఎవరికి ఏ విధంగా న్యాయం తీర్చాలి, ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా పాపంలో పడిపోకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు వారికి నేర్పించాలంటే ఖచ్చితంగా వారికి ఏం కావాలి? చట్టం కావాలి. పాపం అయితే లోకంలో ఉంది, కానీ అది పాపమని వారికి తెలియట్లేదంట. అర్థమవుతుందా? అయితే అది పాపము అని చెప్పడానికి దేవుడు ఒక చట్టాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాడు. అదే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకి అనుగ్రహించినటువంటి చట్టము. చదువుతారా మాట? కీర్తన గ్రంథం 81వ కీర్తన. ప్రియమైన దేవుని పిల్లారా, కీర్తన గ్రంథం 81వ కీర్తన 4వ వచనం. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించినటువంటి
చట్టము. ఇక్కడ అన్నాడు, నేను ఒక చట్టాన్ని ఇస్తున్నాను, ఒక రాజ్యాంగాన్ని మీకు ఇస్తున్నాను. అదే మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి ఇవ్వబడినటువంటి చట్టం. ఎందుకని? ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వారు ఎలా జీవించాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో సమస్తము పొందుపరిచి వారికి అనుగ్రహించే ప్రియమైన దేవుని పిల్లరా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ చట్టాన్ని దేవుడు యాక్చువల్గా ఇశ్రాయేలీలకు కానీ మనకు కానీ ఇవ్వాలనుకోలేదు. దేవుడు ఇవ్వాలి అనుకున్నటువంటి చట్టం వేరు. ఇంతకు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి చట్టం ఏంటి? అది కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి చట్టము ఇది ప్రియమైన దేవుని పిల్లరా. నూతనమైన నిబంధన దేవుడు ఇవ్వాలి అనుకున్నటువంటి చట్టం. అయితే మరి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం అనబడినటువంటి చట్టం, పాత నిబంధన అనబడినటువంటి చట్టాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఎక్కడో మీకు ఒక విషయం తెలియాలన్నాను కదా. ఏంటంటే ఆ విషయము, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానమును అభివృద్ధి పరుస్తాను. ఓకేనా? నీ సంతానం. ఇక్కడ ఒక మాట, నీ సంతానం అనేటువంటి మాట వాడబడింది అబ్రహాముకి ఆదికాండంలో. ఇంతకా సంతానం ఎవరు? 25 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఇస్సాక, లేదంటే మరొక వ్యక్తి. ఇంతకా సంతానం ఎవరు? దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ సంతానం ఎవరో గలతీ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అసలు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో, టెంపరీగా ఒక చట్టాన్ని ఎందుకు ఇచ్చాడో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. 16వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పగా, ప్లోరల్. ఇక్కడ చూడండి, సంతానములు ప్లోరల్ అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. నీ సంతానము సింగులర్ అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇదన్నమాట సంగతి. ఆనాడు వాగ్దానం చేయబడినటువంటి ఆ సంతానము క్రీస్తే. అంటే ఇచ్చేటువంటి ఆ చట్టము క్రీస్తు ద్వారా ఇవ్వాలి. మరి క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకం ప్రారంభమే ఆయనతో. మరి ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది? ఆయన పుట్టడానికి 1400 సంవత్సరాలకు ముందు. ఒరిజినల్గా రాజ్యాంగము, దేవుని చట్టము క్రీస్తు ద్వారా ఇవ్వబడితే, మరి పూర్వము 1400 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అనబడినటువంటి చట్టాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇది మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు ఇచ్చాడు అంటే, రాజ్యాంగం అనేది మనిషి పాపం చేయకుండా అడ్డుకుంటుంది. ఇది మనకు తెలిసిన మాట. ఎందుకని ఒక భయం, ఏం చేస్తే ఏ శిక్ష, ఏం చేస్తే ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో, ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తే ఎటువంటి రివార్డ్స్ ఉంటాయో, ఎలా ఉండాలో, ఏం చేయకూడదో, ఇవన్నీ చట్టంలో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఆ చట్టం అంటే భయం ఏర్పడి తప్పు చేయకుండా ఉంటారు. మెయిన్ కాన్సెప్ట్ అది. మరి దేవుడు చేయాలి అనుకున్నటువంటి వాగ్దానము, దేవుడు అమలుపరచాలనుకున్నటువంటి చట్టము అది క్రీస్తు ద్వారా అయితే, క్రీస్తు రావడానికి టైం ఉంది. అబ్రహాము ఆ వాగ్దానం చేయబడిన తర్వాత అబ్రహాం కాలంలో క్రీస్తు రావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. అంటే అబ్రహాంకి క్రీస్తు వారికి మధ్య ఆ కాల వ్యత్యాసం అంతంటే 2000 సంవత్సరాలు. మరి క్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు. గలతీ పత్రిక 4:4లో మనం చూస్తాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని లోకంలోకి పంపించాడు. అంటే ఆయన రావడానికి ఒక టైం ఉంది. అది ఏ టైము? కాలము పరిపూర్ణమైనటువంటి టైము. కాలము పరిపూర్ణం అవటం అంటే ఏంటో ప్రీవియస్ క్లాసెస్లో మీరు విన్నారు. పరిపూర్ణం అవటానికి టైం ఉంది. మరి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోకి నడిపించాలి కదా. మరి అలా నడిపించాలి. వాగ్దానం చేయబడిన తర్వాత ఒక 400 సంవత్సరాలు. అర్థమవుతుందా? అబ్రహాంకి వాగ్దానం చేయబడిన తర్వాత ఒక 400 సంవత్సరాలు సుమారు. ఆ 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. మరి క్రీస్తు వారు రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా. మరి అప్పటి వరకు మరి వీళ్ళు పాపం చేయరా?
చట్టం ఉంటేనే ఎక్కువ ఇంకా పాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చట్టానికి భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు పాపం చేయరా? వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియాలి, ఏది ఒప్పో తెలియాలి, ఏది తప్పో తెలియాలి, ఏది చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ఇవన్నీ కూడా నేర్పించాలంటే ఒక చట్టం కావాలి. అయితే దేవుడు చేయాలనుకున్న చట్టం ఏమో క్రీస్తు ద్వారా రావాలి. ఆ క్రీస్తు రావడానికి ఇంకా టైం పడుతుంది. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వీరు పాపంలో పడిపోకుండా ఉండటానికి ఒక టెంపరరీ చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేయాలి. అదే ఆనాడు మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి టెంపరరీ లా. అర్థమవుతుందా? టెంపరరీ, పర్మనెంట్ కాదు, ఒక టెంపరరీ చట్టాన్ని దేవుడిచ్చాడు. అదే మనం చదువుకుంటున్నటువంటి ధర్మశాస్త్రం. ప్రియమైన దేవుని పిల్ల, ఇంకా కింద చదువుకుందాం. గలతీ పత్రిక 3:17. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ధర్మశాస్త్రం మధ్యలో వచ్చిన పూర్వమందు దేవుని చేత చేయబడినటువంటి వాగ్దానాన్ని నిరర్థకం చేయదు. కానీ 18 వచ్చిన ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానికి అనుగ్రహించాను. దేవుడు ఇవ్వాలనుకుంది వాగ్దానం ద్వారా ఇచ్చాడు కాబట్టి వాగ్దానందే ఫైనల్ తప్ప మధ్యలో వచ్చింది ఫైనల్ కాదు. మరి అలాంటప్పుడు అసలు ధర్మశాస్త్రం ఎందుకు? మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. ఇదే చెప్తున్నాడు 19 వచ్చిన. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడింది. అంటే వాగ్దానం తర్వాత అతిక్రమములు ఎక్కడ జరుగుతాయో అన్న ఉద్దేశంతో ప్రియమైన దేవుని పిల్లారా ఇవ్వబడినటువంటి ఒక టెంపరరీ చట్టమే ధర్మశాస్త్రం. అంటే అతిక్రమమును విస్తరించకుండా, పాపము విస్తరించకుండా క్రీస్తువారు వచ్చేంత వరకు వీరిని అదుపులో పెట్టాలి. అర్థమవుతుందా? క్రీస్తువారు కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తువారు వస్తే అప్పటి వరకు వీళ్ళు దారి తప్పిపోకుండా అదుపులో పెట్టడానికి ఇవ్వబడినటువంటి చట్టమే టెంపరరీ చట్టం. ఇది ఎవరికి ఇవ్వబడింది? నీతిమంతులకు కాదు. అసలు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? ఎందు నిమిత్తం ఇవ్వబడిందో తెలుసా? ఎలాంటి వారు ఉంటారు అంటే, ఒకవేళ ధర్మశాస్త్రమే కనుక లేకపోతే ఎలాంటి వారు తయారవుతారో తెలుసా? అది కూడా ఒకసారి మనం చూద్దాము. తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరెవరికి ఇవ్వబడిందంట? అసలు ఎందును బట్టి ఇవ్వబడిందంట? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రకులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, మనుషచోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు వియోధైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదే. ఎంతమందికంటే ఎలాంటి వాళ్ళు ఉంటారని ధర్మశాస్త్రం ఇవ్వబడింది? ఇదిగో లిస్టు చెప్తున్నాడు. పితృహంతకులు, మాతృహంతకులు, పాపిష్టులు, దుర్మార్గులు, ఎంతమంది ఉంటారంట. ఇలాంటి వారు ఉంటారు కాబట్టే వీరిని కంట్రోల్ చేయటానికి, ఏది పాపమో ఏది పాపము కాదో చెప్పడానికి ఆ కంట్రోల్ సిస్టమ్ ఒకటి కావాలి. అదే ధర్మశాస్త్రము. అది పర్మనెంట్ చట్టం కాదు, అది టెంపరరీ లా మాత్రమే, పర్మనెంట్ లా కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆ విధంగా క్రీస్తు వారు వచ్చేంత వరకు వారి పాపంని అదుపులో ఉంచడానికి ఇదిగో ఇలాంటి వారు అందరూ ఉంటారనే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. వారికి ఇవ్వబడింది, నీతిమంతుల కోసం కాదు, ఇటువంటి వారి కోసమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే ధర్మశాస్త్రం ఇశ్రాయేలునికి ఇవ్వబడింది కదా. మరొక డౌట్ మీకు ఇక్కడ రావచ్చు. మరొక డౌట్ ఏంటంటే, ధర్మశాస్త్రం ఇశ్రాయేలునికి ఇవ్వబడింది కదా, మరి క్రీస్తు వారికి ముందున్నటువంటి అన్యుల పరిస్థితి ఏంటి? మరి వారికి చట్టం లేదా?
క్రీస్తు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి, అన్యులైనా లేదంటే క్రీస్తుని అంగీకరించిన వారికైనా ఎవరికైనా సరే చట్టం అయితే వర్తిస్తుంది. కొత్త నిబంధన అందరికీ, కొంతమందికి కాదు. కానీ ఆనాడు ధర్మశాస్త్రం ఓన్లీ ఇశ్రాయేలీలకే కదా. నేడున్నట్టు అందరికీ బైబిల్ ఇవ్వబడలేదు కదా. ఆనాడు కేవలం ఇశ్రాయేలులకే కదా ఇవ్వబడింది. మరి వారి పరిస్థితి ఏంటి? వారి కాలంలో ఉన్నటువంటి అన్యుల పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలులకి నీతిమంతులైతే ధర్మశాస్త్రంతో పని లేదు, కేవలం ఇలాంటి దుర్మార్గులు ఉంటారు కాబట్టి వారి కోసం ఇవ్వబడిందని మనం నేర్చుకున్నాం, రైట్. మరి ఆ కాలంలో ఉన్న అన్యుల పరిస్థితి, వారి కనీసం ఏ చట్టమో లేదే, వారి కనీసం ఏ విధంగానైనా దేవుని దగ్గరికి రాలేదే. మరి వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? వారికి శిక్ష తప్పదా అంటే తప్పు ప్రియమైన దేవుని పిల్లరా. వారికి కూడా దేవుడు చట్టాన్ని ఇచ్చాడు. ఏ చట్టము? అదే ధర్మశాస్త్రం అనేటువంటి చట్టము. ఏంటి బ్రదర్ కొత్తగా చెబుతున్నారు? ఇశ్రాయేలులకే కదా ఓన్లీ ధర్మశాస్త్రము, అన్యులకి ఇవ్వబడలేదు కదా, మీరేంటి ఇలా చెబుతున్నారు అని అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రము ఇశ్రాయేలులతో పాటు అన్యులకు కూడా ఇవ్వబడిందని ఎందుకంటున్నానంటే, అసలు అన్యులు ఏ విధంగా తీర్పు పొందుతారో మనం ఒక మాట చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము లేకుండా పాపం చేసిన వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండానే నశించిపోతారు. అంటే పాపం చేసినవాడు అన్యుడైనా నశించిపోవాల్సిందే, పాపం చేసినవాడు ఇశ్రాయేలుడైనా ధర్మశాస్త్రం కలిగిన వాడైనా నశించిపోవాల్సిందే. అర్థమవుతుందా? 13వ వచనం. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒకవేళ అన్యులకు గనక ధర్మశాస్త్రం లేకపోయినా సరే స్వాభావికంగా వారు మంచి కార్యాలు చేస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేస్తే వారి పాపాన్ని బట్టే నరకానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అన్యులు దేవుడు విడిచిపెట్టలేదు. ఆనాడు ఇశ్రాయేలీయులకి కేవలం చట్టం ఇచ్చానని చెప్పిన ఆ చట్టము ఆనాడున్న అన్యజనులకు కూడా వర్తిస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి అన్ని జనులు దేవుడు విడిచిపెట్టలేదు. ఆనాడు చట్టం అందరికీ వర్తించింది. అయితే క్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చారో, ఎందుకంటే ఆ చట్టం టెంపరీగా ఇవ్వబడింది కాబట్టి అందులో ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వటం చాలా కష్టంగా అయ్యేది. అర్థమవుతుందా? దాన్ని ఫాలో అవ్వటం కష్టంగా ఉండేది కాబట్టి క్రీస్తు వారు వచ్చిన తర్వాత దాన్ని కొట్టివేశాడు. ఎందుకంటే ఇప్పుడు పౌలు లాంటి మహాభక్తుడు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేక, ధర్మశాస్త్రాన్ని పాటించలేక చాలా ఇబ్బంది పడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎలా ఇబ్బంది పడ్డాడో కొన్ని మాటలు మనకు బైబిల్ గ్రంథంలో నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే టెంపరీగా ఇవ్వబడినటువంటి చట్టంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. అది కేవలం క్రీస్తు వారి యొద్దకు నడిపించడానికి మాత్రమే ఇవ్వబడింది కాబట్టి అది పర్మనెంట్ కాదు. పాపంలో పడిపోకుండా ప్రజలని క్రీస్తు వైపు మళ్లించాలి. ధర్మశాస్త్రం యొక్క మెయిన్ ఎయిము అదే, క్రీస్తు వారి యొద్దకు నడిపించడం. మరి క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైనటువంటి చట్టము, అసలైనటువంటి రాజ్యాంగం క్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది ప్రియమైన దేవుని పిల్లారా. అది ఎటువంటి రాజ్యాంగం అంటే ఆ రాజ్యాంగం కిందకు వచ్చిన వారికి ఏ శిక్షా విధి అయితే లేదంట. పౌలు గారు చెప్పినటువంటి మాటలను ఒకసారి ఆయన జీవితం గురించి ఆయన వివరించినటువంటి విధానం మనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 16వ వచనం.
రోమాపత్రిక 7:16 ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. 18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అర్థమవుతుందా? ఇంకా అలా చదువుకుంటూ పోతే 24 ఏమంటున్నాడు? ఆ పాత చట్టంలో ఉన్నటువంటి ఆ విధులను బట్టి, పాత చట్టంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి తను మంచి కార్యాలు చేద్దాం అనుకుంటున్నాడు కానీ మంచి కార్యాలు అయితే చేయలేకపోతున్నాడు. అందుకని ఏమంటున్నాడు 24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అనుకున్నటువంటి సమయంలో ఇప్పుడు 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం, పర్మనెంట్ రాజ్యాంగం దేవుడు మనకిచ్చాడు. సో ఆ రాజ్యాంగం కిందకి, అంటే పాత రాజ్యాంగంలో ఇబ్బంది పడిన పౌలు గారు కొత్త రాజ్యాంగం కిందకు వచ్చేసరికి చాలా అద్భుతంగా ఆనందంగా చెప్తున్నాడు, ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ప్రతి పాపాన్ని, అంతకుముందు ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు వారి రక్తాన్ని గార్చారు. కానీ పాత చట్టంలో అలాంటి వెసులుబాటు లేదు. తప్పు చేశాడు, కంటికి కన్ను పంటికి పన్ను అన్న విధంగా ఆనాడు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇబ్బంది పడినటువంటి అనేక మంది కూడా ఇప్పుడు క్రీస్తు రాజ్యాంగంలో తమ పాపాలన్నీ కడుగుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పొందుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు వారి ద్వారా ఇవ్వబడినటువంటి రాజ్యాంగము పర్మనెంట్ రాజ్యాంగం. ఎప్పటి వరకు ఉంటుంది? ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు ఈ రాజ్యాంగాన్ని? ఎందుకు ఇచ్చాడు ఈ చట్టాన్ని? కొత్త నిబంధన, నూతనమైనటువంటి చట్టాన్ని ఇస్తానని ఇర్మియా ద్వారా ఇంకా అనేక మంది భక్తుల ద్వారా ప్రవచించినటువంటి దేవుడు క్రీస్తు వారు రాగానే ఆ సంపూర్ణమైనటువంటి రాజ్యాంగాన్ని మన చేతుల్లో పెట్టాడు. కారణం ఒకటే, ప్రియమైన దేవుని పిల్లారా, మనము పాపం చేయకూడదు, పాపం జోలికి వెళ్లకుండా నీతిమంతులుగా జీవించాలి. అల్టిమేట్గా ఆయన ఉన్నటువంటి పరలోకాన్ని చేరుకోవాలి. ఇది ఈ రాజ్యాంగం యొక్క మెయిన్ మోటో. నిజంగా మరి ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నామా? ఈ రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని, ఈ ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవ్వకపోతే శిక్షలు తప్పవు. మరి మనుషుల రాజ్యాంగాన్ని అతిక్రమిస్తేనే ఇటువంటి భయంకరమైన శిక్షలు వేస్తున్నారే నేడు ఉన్నటువంటి కాలంలో. మరి దేవుడు అనుగ్రహించినటువంటి రాజ్యాంగాన్ని మనం తృణీకరిస్తే ఎంత గొప్ప శిక్షను పొందుకుంటాం. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. రాజ్యాంగం మనిషిని మార్చాలన్న ఉద్దేశంతో ఇవ్వబడింది. అది మనుషుని రాజ్యాంగమే కాదు, అత్యంత ప్రాముఖ్యమైన మహోన్నతమైనటువంటి దేవుని వాక్యం అనేటువంటి రాజ్యాంగం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయితే నిత్య సంతోషం. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకపోతే నిత్యమైనటువంటి నరకం. ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే రాజ్యాంగంలో కూడా మార్పులు చేస్తున్నారు. ఏ రాజ్యాంగాన్ని? మన భారతదేశ రాజ్యాంగాన్ని మార్చారు. ఎందుకంటే మనుషులు రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి సవరణలు అవసరం. రీసెంట్గానే ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి గారు, ఆవిడ నేతృత్వంలోనే 2023 సెప్టెంబర్లో ఒక సవరణ చేశారు. 106వ సవరణ రాజ్యాంగానికి. అది 106వ సవరణ. రీసెంట్గానే మీరు నెట్లో సెర్చ్ చేసుకున్నా సరే మీకు దాని గురించి సంథింగ్ మహిళా బిల్లు గురించి కొన్ని మార్పులు చేశారు. అది అవసరం, నేడున్నటువంటి కాలానికి ఆ మార్పు అవసరం అని ఆ రాసినటువంటి రాజ్యాంగంలో 106వసారి మార్పులు చేశారు. ద్రౌపది ముర్ము గారి యొక్క ఆదేశానుసారం పార్లమెంటు ఆమోదించినటువంటి ప్రకారంగా మార్పు చేశారు. అంటే మనుషుడు రాసినటువంటి రాజ్యాంగంలో మార్పులు చేయొచ్చు, కానీ దేవుడు పర్మనెంట్ అని చెప్పి శాశ్వత కాలం ఇదే రాజ్యాంగం అని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని మార్పులు చేయటం అనేది అది చాలా భయంకరం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మధ్య సేవకులు కూడా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ దేవుని మాటల్ని కలుపుతున్నారు, దేవుని మాటల్ని తీసివేస్తున్నారు దేవుని వాక్యాల నుంచి. అంటే రాజ్యాంగంలో ఏం చేస్తున్నారు? మనుషుల రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు దేవుని రాజ్యాంగంలో కూడా మార్పులు చేద్దాం అనుకుంటున్నారు. కానీ రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత ఫైనల్గా దేవుడు ఒక మాట చెప్పాడు. ఏ మాట తెలుసా? దేవుడు ఈ రాజ్యాంగం, బైబిల్ అనేటువంటి చట్టాన్ని మన చేతుల్లో పెట్టి చివరిలో ఒక మాట చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏంటి ఆ మాట? ప్రకటన గ్రంథం
చివరి అధ్యాయం 22వ అధ్యాయము 18వ వచనం. ఏంటి రాజ్యాంగం యొక్క చివరి పలుకులు? ఈ గ్రంథమున్న ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల సవరణలు చేద్దామని ఏదైనా కలిపితే ఈ ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఖబర్దార్, జాగ్రత్తగా చెబుతున్నాడు. ఏదైనా కలిపారా నా ఉగ్రతను చూస్తారంతే. తెగుళ్ళన్నీ కూడా పంపిస్తాను. 10 తెగుళ్ళకే అల్లాడిపోయారు ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఇక బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ ఒక్కసారిగా మన మీదకి వచ్చేస్తే తట్టుకోగలవా? అస్సలు తట్టుకోలేవు. కాబట్టి ఏది కలపొద్దని చెబుతున్నాడు. సో కలపటం వరకు ఓకే, మరి తీసేసే అవకాశం ఉంటుంది కదా, అది కూడా చెప్తున్నాడు. 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఒకవేళ కలిపాడు అనుకోండి, కలిపితే పరిస్థితి ఏంటి? తెగుళ్ళన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ తీసేస్తే పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా అయిపోద్ది. పరిశుద్ధ పట్టణంలో పాలు పొందలేని వాడు, జీవవృక్షంలో పాలు పొందలేని వాడు భయంకరమైన గోతికి పోవాల్సింది, నరకానికి వెళ్ళిపోవాల్సింది. ప్రియమైన దేవుని పిల్లారా, అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ చట్టం దట్ ఈజ్ ద బైబిల్. బైబిల్కి ఒకటి తీసివేయకూడదు, బైబిల్కి ఒకటి చేర్చకూడదు. అలా చేర్చకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం ఫాలో అవ్వాలి. అదే దేవుడు చెప్పింది. ఎవరో మనుషులు రాసింది కాదు. చాలామంది బైబిల్ని మనుషులు రాశారు అనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మూలంగా రాశారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఈ భారతదేశ చట్టాల గురించి నేర్చుకునేటువంటి మనం బైబిల్ చట్టాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఈ మధ్య బాగా అవగాహనలో కలిగిస్తున్న చాలామంది భారతదేశ చట్టం మీద అవగాహన, ఇండియన్ పీనల్ కోడ్ మీద అవగాహన పెంచుకోండి. ఈ రూల్ ఎక్కడ వర్తిస్తుంది, ఈ రూల్ ఇక్కడ దీన్ని బట్టి ఇవ్వబడింది, ఈ సిచ్యువేషన్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఇండియన్ పీనల్ కోడ్ని నేర్చుకోవాలని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ప్రజల్ని. వాటిని తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా సరే పెద్దగా వచ్చిన నష్టమే లేదు. తెలుసుకోవద్దని నేను చెప్పట్లేదు, తెలుసుకుందాం. మన అవసరాలను బట్టి మనం మసలుకోవడం, ఎందుకంటే భారతదేశంలో బతుకుతున్నాం కాబట్టి మనకు అవసరం, తెలుసుకుందాం. కానీ నిత్యలోకానికి తీసుకెళ్లేటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి విషయం మనం తెలుసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా చట్టం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళకూడదు, అది భారత రాజ్యాంగం లేదంటే భారత ప్రభుత్వం ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ, అంటే చట్టంలో ఒక ఆజ్ఞ. పలానా ప్రదేశానికి వెళ్ళకూడదు లేదా పలానా పని చేయకూడదు రాజ్యాంగంలో ఉంది. అయితే దాన్ని ఫాలో అవ్వకపోతే మనకి వచ్చేటువంటి నష్టం ఏంటి చెప్పండి? తర్వాత పరిణామాలు ఏంటి? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అంతే. అవునా? శిక్ష వేస్తారు. అంటే మనం చేసిన ఆ తప్పిదం యొక్క తీవ్రతను బట్టి మన శిక్ష అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది పెద్ద తప్పు అనుకోండి, పెద్ద శిక్ష వేస్తారు. చిన్న తప్పు అనుకోండి, చిన్న శిక్ష వేస్తారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఇది తెలియదని నేను తెలియకొచ్చానండి, తెలియజేశాను, నిజంగా నాకు తెలియదంటే నువ్వు తెలుసుకోవాలి అని పోలీసులు లాక్కెళ్ళి మరీ జైల్లో పడేస్తారు. అవునా? అంటే ప్రతిదాన్ని తెలుసుకోవాలి, ఎందుకు భారతదేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి. ఇదే విధంగా ఈ పరలోక చట్టము లేదా బైబిల్ అనేటువంటి ఈ చట్టంలో మరి ఏముంది? ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ వీటిని తెలుసో తెలియక అతిక్రమిస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? భయంకరమైన శిక్ష మన కోసం రెడీగా ఉంటుంది. మరి ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే ఈ చట్టాన్ని మనం చదువుకోవాలా లేదా? ఈ చట్టాంగాన్ని, ఈ రాజ్యాంగాన్ని మనం తెలుసుకోవాలా లేదా? ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. అలా తెలుసుకున్నప్పుడే ఇందులో రాయబడినటువంటి జీవవృక్షంలో మనకు పాలు ఉంటుంది. లేదంటే ఇందులో రాయబడిన తెగుళ్ళన్నీ మన నెత్తి మీదకే వస్తాయి. సో కాబట్టి భారతదేశ చట్టాన్ని గౌరవిస్తూ దాన్ని తెలుసుకుంటూ దాన్ని ఫాలో అవుతున్న మనం అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు. సో ఈ లోకాన్నే కలిగించినటువంటి మహాశక్తిమంతుడైనటువంటి దేవుడు అనుగ్రహించిన ఈ చట్టాన్ని కంపల్సరీ నేర్చుకోవాలి. ఇందులో రాయబడిన ప్రతి ఆజ్ఞని తెలుసుకోవాలి. ఇందులో రాయబడిన జీవన విధానాన్ని అవలంబించాలి. ఇందులో చెప్పిన విధంగా జీవించాలి. అప్పుడే పరలోక ప్రాప్తి మనకు కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. సో కాబట్టి ఈ రిపబ్లిక్ డే నాడున
మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి కూడా ఒక చట్టం ఉంది. అది ఏనాడో క్రీస్తు వారి ద్వారా అమల్లోనికి వచ్చింది. అమల్లోకి వచ్చినటువంటి చట్టాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి, అల్టిమేట్గా పరలోకాన్ని చేరుకోవాలి. కాబట్టి ఈ రాజ్యాంగం గురించి తెలుసుకున్న మీరు ఇకనైనా ఇందులో ఉన్న ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ దాన్ని అనుసరిస్తూ దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తూ దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.